ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఒకటే ఇన్కమ్ స్ట్రీమ్ కి స్టక్ అయితే అది చాలా మందికి శాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఐ షో యూ హౌ కెన్ యూ మేక్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ యూజింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్. సో నేను ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ అనేది గత 4-5 years నుంచి ఐఎమ్ డూయింగ్ దట్ సెల్లింగ్. ఓకే, ఈ వీడియోలో మీకు చెప్తాను హౌ కెన్ యూ టర్న్ యువర్ నాలెడ్జ్ ఇన్ టు డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ మేక్ లాట్ ఆఫ్ మనీ దట్ విల్ ప్రొడ్యూస్ రెగ్యులర్ ఇన్కమ్ ఫర్ యూ, అది శాలరీ కాకుండా. ఓకే, వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ హై ఇన్కమ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్స్ యొక్క గొప్పదనం ఏంటిది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? సి దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద వరల్డ్: ఫిజికల్ ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్. ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు వాటర్ బాటిల్ అమ్మడము, లైక్ బట్టలు అమ్మడము, చీరలు అమ్మడము. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ప్రోడక్ట్స్ విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. బట్ డిజిటల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దే ఆర్ ఆన్లైన్, లైక్ కోర్సెస్, ఈ బుక్స్, కన్సల్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ డిజిటల్ ఎకానమీ అనేది ఇప్పుడైతే మనకి ఇంటర్నెట్ అనేది రావడం ఎక్కువైందో, లైక్ జియో తర్వాత ఈ డిజిటల్ ఎకానమీ అనేది పెరగడం చాలా ఎక్కువైపోయింది ఇండియాలో స్టార్టింగ్లో. అండ్ ఇట్స్ బికమింగ్ $multi-billion ఎకానమీ. సో మీరు ఏం చేయొచ్చు అంటే, లైక్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ యూ హ్యావ్ రైట్ నౌ, యూ కెన్ టర్న్ అండ్ మేక్ మనీ. అంటే మనం ఏంటంటే నేను ఒక SQL డెవలపర్, నేను సాఫ్ట్వేర్ టెస్టర్, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు మీరు, విచ్ కుడ్ బి యువర్ స్కిల్, ఎక్స్పీరియన్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు కొన్ని ప్యాషన్ ఉంటుంది కదా, ఐ వాంట్ టు బీ గుడ్ అట్ ద రిలేషన్షిప్స్, అండ్ నాకు మ్యూచువల్ ఫండ్ గురించి బాగా తెలుసు, నాకు స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలుసు. సో యూ కెన్ లెవరేజ్ ఆల్ దీస్ స్కిల్స్ అండ్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజిటల్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైక్ యూ కెన్ రైట్ ఈ బుక్. ఓకే, మీకు ఒకవేళ మీ రిలేషన్షిప్స్ మీకు బాగా ఇష్టం ఉంటే యూ కెన్ రైట్ ఈ బుక్ ఆన్ దట్, ఆర్ యూ కెన్ టీచ్ ఎ కోర్స్. ఓకే, ఆన్లైన్ కోర్స్ అయినా క్రియేట్ చేసుకొని హౌ టు గ్రో యూ కెరీర్ అంటే, లేకపోతే హౌ టు గెట్ హై పేయింగ్ జాబ్, లేకపోతే జావా స్క్రిప్ట్, ఏదో ఒకటి మీకు వచ్చిన టెక్నాలజీ నేర్పించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకోటి ప్రింటబుల్ ప్లానర్స్, అంటే ఒక డైలీ జర్నల్ ప్లానింగ్. ఓకే, ఆ ప్లానర్ కూడా మీరు క్రియేట్ చేసుకొని యూ కెన్ సెల్ ఇట్. నేను ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. సో ఇది నేను రాసిన బుక్ కోచ్ ఫనల్స్. ఇది ప్రింటబుల్ అంటే ప్రింట్ చేసిన ఫార్మాట్లో ఉంటుంది. యూ కెన్ గో అండ్ బై యాజ్ ఆన్ కిండల్, ఆర్ నా వెబ్సైట్కి వచ్చి యూ కెన్ బై యాజ్ ఈ బుక్. సో ఏం లేదు, దిస్ ఇస్ మై కన్సల్టేషన్. నేను ఫనల్స్ కన్సల్టేషన్ చేస్తూ ఉంటాను. బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఐ రోట్ ఎ బుక్ అండ్ పీపుల్ ఆర్ ఫార్వర్డెడ్ దిస్ బుక్. అండ్ చాలామంది ఈ బుక్ చదివారు, దెన్ దే ఫీల్ వెరీ హ్యాపీ. See, that's another way I started making money using my same knowledge. So why digital products are the perfect way to make money? See, ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఏదైనా చేయొచ్చు, కానీ ఎలాంటి బిజినెస్ చేయాలనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. నేను తక్కువ ఎఫర్ట్తోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే బిజినెస్ ఐ లైక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ స్కేలబిలిటీ అంటే ఈ బుక్ నేను యూఎస్లో అమ్మొచ్చు. అఫ్కోర్స్ యూఎస్లో కూడా లిస్ట్ అయింది, ఆస్ట్రేలియాలో లిస్ట్ అయింది. People can purchase from anywhere in the world and I can scale this business to any extent and low overhead. అంటే ఈ ప్రింట్ చేయాలని నాకు కొంచెం డబ్బులు పడుతుంది అండ్ ఐ సెల్ దిస్ బుక్. నాకు సప్లయర్, మ్యానుఫ్యాక్చరర్ అంటే అఫ్కోర్స్ నాకు బుక్ ప్రింట్ చేసేదానికి ఒకటి ఉంటారు, లేకపోతే ఈ బుక్ రాస్తే నాకు దెర్ ఇస్ నో సప్లయర్, నో మ్యానుఫ్యాక్చర్. ఆర్ ఎవరైనా నా కోర్స్ జాయిన్ అవ్వాలంటే దెర్ ఇస్ నో సప్లయర్, నో మిడిల్ ప్లాన్ ఇన్ మై ప్రాసెస్. యూ కెన్ గో అండ్ జస్ట్ పర్చేస్ ద ప్రోడక్ట్ అండ్ యూ విల్ గెట్ ద యాక్సెస్ ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్, విచ్ ఇస్ ఐ లైక్ ఎ లాట్. నేను పడుకున్న డబ్బులు సంపాదించాలని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే వేర్ యూ డోంట్ నీడ్ టు వర్క్ ఆన్ ద ఫుల్ఫిల్మెంట్. అంటే ఓకే, ఆర్డర్ రాగానే నేను ప్యాక్ చేయాలి అనే అవసరం లేదు. మీకు డబ్బులు పే చేయగానే దిల్ గెట్ ఇమీడియట్ యాక్సెస్ టు ద ఈ బుక్ ఆర్ వాట్ ఆర్ ద కన్సల్టేషన్, కోచింగ్, వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ ఎన్రోల్ అయ్యారో దే విల్ గెట్ ఆటోమేటెడ్ యాక్సెస్. సో ఇట్స్ లైక్ వర్క్ వన్స్ ఫర్ ఒకసారి పని చేయండి, జీవితాంతం సంపాదించండి. నేను ఈ బుక్ ఒకసారి రాశాను, ఎప్పుడు రాశాను, స్టిల్ ఇట్ ఈస్ మేకింగ్ మీ మనీ అండ్ పీపుల్ ఆర్ రైడింగ్ అండ్ బుక్ అండ్ కమింగ్ టు మీ అండ్ ఫర్ కన్సల్టేషన్స్. సో ఈ విధంగా మీరు డిజిటల్ ప్రోడక్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒక బుక్ అనేది ఇది ఫిజికల్ వన్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ది ప్రోడక్ట్, బట్ కిండిల్ చదువుతా నేను, ఈ బుక్ చదువుతుంటే యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దట్ బుక్. అండ్ ఆడిబుల్ కూడా, అంటే యూ కెన్ టర్న్ ఇట్ టు ఆడియో బుక్ ఆల్సో, యూ కెన్ మేక్ మనీ. సో హౌ కెన్ యూ క్రియేట్, అంటే ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ డిజిటల్ ప్రోడక్ట్ స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏంటంటే ఒక నీష్ అనేది క్లారిటీ ఉండాలి. ఈ బుక్ చూస్తే ఈ బుక్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ కోచింగ్ బిజినెస్. ఓకే, కోచింగ్ బిజినెస్ కోసం నేను ఈ బుక్ రాశాను అండ్ ఐ నో హూ ఆర్ ద టార్గెట్ ఆడియన్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ దే హ్యావ్. అఫ్ కోర్స్ ఈ ఫనల్స్ అనే కాన్సెప్ట్ ఐ కెన్ యూజ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, బట్ నేను స్పెసిఫికల్గా దీని మైక్రో నీష్ కంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్ళి మాత్రమే టార్గెట్ చేశాను. దట్స్ వై ఇట్ బికమ్ ఏ బెస్ట్ సెల్లర్ ఎప్పుడైతే లాంచ్ చేశాను. సో అలాగా మీకు కూడా ఎన్నో నాలెడ్జ్, ఎంతో స్కిల్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఈ పర్టికులర్ ఆడియన్స్కి ఎవరు ఉన్నారు,
ఓకే, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు పే చేయాలంటే దే షుడ్ బి ఇన్ ప్రాబ్లమ్. అండ్ హౌ కెన్ యూ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ యూజింగ్ యువర్ స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషన్. సో దట్ వే యూ కెన్ బిల్డ్ ఎ multi-crore బిజినెస్. ఓకే, సింపుల్ బిజినెస్, ఓవర్ కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. అండ్ జనాలు చాలా మంది ఏం చేస్తారంటే ఓవర్ కాంప్లికేట్ చేసి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ యూ క్రియేట్ యువర్ డిజిటల్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే లైక్ ఓకే, మీకు ఐడియా వచ్చినాక యూ నీడ్ టు స్టార్ట్ ప్రమోటింగ్ యువర్ స్కిల్స్. ఓకే, ఆన్ సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, మీ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు. ఒక చిన్న లీడ్ మ్యాగ్నెట్ క్రియేట్ చేయండి. లైక్ ఒక ఈ బుక్ రాయండి, ఏం లేదు, గూగుల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, టేక్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూ వాంట్. నేను రాసినప్పుడు ChatGPT ఇవన్నీ లేవు, నేను సొంత నాలెడ్జ్తో రాసిన. ChatGPT బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ రాయండి. రాసి యూ కెన్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆర్ యూ కెన్ సెల్ ఇట్ ఫర్ స్మాల్ టోకెన్ అమౌంట్. అండ్ ఈ జనాలు ఎవరైతే ఉంటారో యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ఏ వాట్సాప్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయండి. పీపుల్ విల్ జంప్ ఇన్ టు యువర్ కమ్యూనిటీ అండ్ దే విల్ లెర్న్ ఫ్రమ్ యూ. అండ్ టైమ్ టు టైమ్ వెబినార్స్ చేయండి సో దట్ యూ కెన్ కన్వర్ట్ దట్ పర్సన్ ఇన్ టు యువర్ కోచింగ్ బిజినెస్ ఆర్ కన్సల్టింగ్ బిజినెస్. దిస్ వే మీరు అంటే ఒక ఫస్ట్ అట్రాక్ట్ చేసుకోవాలి, కాంటెంట్ చేసి వాళ్ళని నర్చర్ చేయాలి, తర్వాత కన్వర్జన్ చేయాలి. ఈ విధంగా మీకుంటే యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి లేకపోతే పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటే బతకాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ లెవరేజ్ యువర్ నాలెడ్జ్, అడ్వాంటేజ్ తీసుకొని యూ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నా దగ్గర ఎందుకు ఉంటారు, చాలా మంది ఉన్నారు కదా, అవన్నీ పట్టించుకోకండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ నీడ్ అ ప్రాబ్లమ్. ఎంతమంది తెలుగు కమ్యూనిటీ ఒక 10 కోట్ల మంది ఉంటారు. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందికి 140 కోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అందరికి హెల్ప్ చేయలేను కదా. సో యూ కెన్ ఆల్సో కమ్ అండ్ ఎంత హెల్ప్ చేస్తే అంత డబ్బులు ఉన్నాయి ఇవాళ మార్కెట్లో. అందుకని ఇంటర్నెట్ అనేది ఆ పొటెన్షియల్ ఇచ్చింది మనకు. ఏదో పాతకాలం ట్రెడిషనల్ బిజినెస్, ఏదో దుకాణం పెట్టుకొని షాప్ పెట్టుకొని ఆడ కూర్చుంటా కస్టమర్స్ వస్తేనే అమ్ముతా అన్నట్టు కాదు. వాళ్ళ ప్రపంచం కూడా మారిపోయింది. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే దారులు ఎన్నో ఉన్నాయి, రైట్? సో ఇలా చేసినాక ఒక ప్రోడక్ట్, ఒక ఐడియా వచ్చినాక యూ నీడ్ టు చూస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు సెల్. సో మీరు అమెజాన్లో అమ్మచ్చు, మన గమ్ రోడ్, ఎట్సీ, ఇట్లాంటి యుడెమీ, ఇవన్నీ ఉన్నాయి ప్లాట్ఫామ్స్, యూ కెన్ సెల్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళు దే చార్జ్ ఎ లాట్ ఆఫ్ ఫీజ్. అంటే అమెజాన్ వచ్చేసి అమెజాన్ స్టోరేజ్, అమెజాన్ ఫీజు, వాళ్ళ ప్లాట్ఫామ్ అన్నింటి మన దగ్గర చాలా కమిషన్ దొరుకుతారు. బెస్ట్ అండ్ ఆప్షన్ ఫర్ మీ ఈజ్ ఐ పోస్ట్ మై ప్రోగ్రామ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆన్ మై ప్లాట్ఫామ్. మీరు hub.umesh.ioకి వెళ్తే యూ విల్ సీ ఆల్ మై ప్రోడక్ట్స్ లిస్టెడ్ దేర్. అండ్ నాకు మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. అఫ్ కోర్స్ ఐ పే సమ్ టెక్నాలజీ కోసం కొంచెం ఐ నీడ్ టు పే దట్ టూల్స్, దట్స్ ఇట్. నేను పెద్దగా ఇక నాకేం ఖర్చు, మ్యాక్సిమం ప్రాఫిట్స్ నాకే వస్తాయి. సో హౌ టు ప్రైజ్ యువర్ ప్రోడక్ట్. సో ప్రైజ్ అనేది చాలా రకాలుగా చెప్తారు. మనం చీప్ అమ్మితే అంటే తక్కువ రేట్ కంపెనీ ఏంటంటే జనాలు చీప్గా చూస్తారు, ఎక్కువ రేట్ కంపెనీ ఏంటంటే కొంచెం వాల్యుబుల్ అని చూస్తారు. సో ఎక్కువ చీపు అట్లా మీరు ఏం చేయాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలి డిఫరెంట్ సెగ్మెంట్స్కి. పీపుల్ ఆర్ నాట్ రెడీ టు పే, యూ కెన్ చార్జ్ లెస్ అమౌంట్. పీపుల్ ఆర్ రెడీ టు పే, లైక్ దే వాంట్ టు గెట్ ద థింగ్స్ సాల్వ్, యూ కెన్ చార్జ్ బిగ్ అమౌంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోడక్ట్. ఇంకా దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే కింద వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఐ టైమ్ టు టైమ్ డూ వెబినార్స్ అండ్ హౌ టు సెల్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ మేక్ మనీ. మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ చేసినాక యూ నీడ్ టు లాంచ్ సేల్స్ ఫనల్. ఓకే, సేల్స్ ఫనల్ ఏంటంటే యూ బ్రింగ్ ఎ పర్సన్ హూ డజంట్ నో హూ దే ఆర్, what problem they have, and you need to convert that into a sale. It's an automated process. Funnels ఉంటాయి and it is very easy to learn. Once you master this, you will make a lot of money. So next, okay, product creation ఎవరు కమ్మాలంటే you need to have traffic అంటే మనను కొనేవాళ్ళు రావాలి. దేర్ ఆర్ 2 kinds of మార్కెటింగ్. ఓకే, వన్ ఈజ్ ఆర్గానిక్ మార్కెటింగ్, అంటే డబ్బులు పెట్టకుండా సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేస్తే కూడా డబ్బులు సంపాదించవచ్చు. నేనేం చేస్తున్నా, నేను ప్రోడక్ట్ డబ్బులు పెట్టలేను, బట్ ఫ్యూచర్లో ఐ విల్ రన్ యాడ్స్. సో ఏం డబ్బులు పెట్టకుండా యూట్యూబ్ ద్వారా జనాలకు లైక్ ఐ అట్రాక్ట్ పీపుల్ అండ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, దే విల్ బై మై ప్రోడక్ట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ మేడ్ 5.5 lakhs in 2-3 months. ఓకే, బట్ పేడ్ యాడ్స్ రన్ చేస్తే ఏంటంటే I can go to mass. I can easily reach out my audience very fast. So Google ads run చేయొచ్చు, Google keywords ad run చేయొచ్చు, Facebook ads, Instagram ads run చేయొచ్చు. If you are starting, I would say once అంటే ఏం డబ్బులు పెట్టనప్పుడే మీ వెబినార్ కానీ మీ ప్రాసెస్ కానీ డబ్బులు మేక్ చేస్తుందంటే వితౌట్ ఇన్వెస్టింగ్ మనీ యు ఆర్ మేకింగ్ మనీ, దెన్ దట్ ఈస్ ద రైట్ బిజినెస్ వేర్ యూ కెన్ పుట్ మనీ. అంతేగాని డబ్బులే ఏం చేయలేదు, జీరో మనీ అన్నప్పుడే మీరు యాడ్స్ మీద ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రూవెన్ సిస్టమ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ స్కేలింగ్ ఎలా చేయొచ్చు అంటే ఇంత పొటెన్షియల్ ఉంది ఇలా డబ్బులు సంపాదించాలి. దెర్ ఇస్ నో పొటెన్షియల్, దెర్ ఇస్ నో లిమిట్. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. ఇదే ప్రోడక్ట్ తెలుగు వాళ్ళు కొంటారు, జర్మనీ వాళ్ళు కొంటారు, యూఎస్లో వాళ్ళు కొంటారు.
సో దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో క్యాప్ వాట్ ఎవర్ ద పీపుల్ బై. సో ఇంగ్లీష్ రాసిన కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు కొంటారు, తెలుగు రాస్తే తెలుగు వాళ్ళు కొంటారు, అంతే. ట్రాన్స్లేషన్ ఇవన్నీ ఇవాళ చాలా ఈజీ, యూ కెన్ మేక్ దట్ మనీ. సో అకార్డింగ్ టు మీ ఇది ఒకసారి మీ సిస్టమ్ సెటప్ చేస్తే ఇట్ విల్ వర్క్ ఫర్ యూ ఆటోమేటికల్లీ 24/7. ఇట్స్ లైక్ హ్యావింగ్ ఏ మనీ ప్రింటింగ్ మిషన్ ఇన్ యువర్ హోమ్ విచ్ ఇస్ లీగల్. ఓకే, సో ఇది తెలియక చాలా మంది ఏంటంటే కాంప్లికేటెడ్ బిజినెస్ చేస్తారు, ఫ్రాంచైజ్ అంటారు, ఇంకేదో అనవసరమైన డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. బెస్ట్ అండ్ ఈ జనరేషన్లో మనకు ఉన్న అదృష్టం ఏంటంటే ఇంటర్నెట్ ఉన్నది కాబట్టి యూ కెన్ సెల్ ద ప్రొడక్ట్స్ టు ఎనీవన్ టు ఎట్ ఎనీవేర్ సిట్టింగ్ ఇన్ యువర్ బెడ్రూమ్. ఆల్రైట్, ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ హౌ కెన్ యూ ఆల్సో లాంచ్ ఎ డిజిటల్ ప్రొడక్ట్స్ బిజినెస్. దిస్ ఇస్ అ వే హౌ కెన్ యూ మేక్ మనీ you selling digital products. I hope you enjoyed this video and I'll see you in the next video. Thanks for joining in. Alright, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ మనీ.